ప్రార్థనకి వెళ్ళి ఎక్కువ శాతం మంది ప్రార్థన చేస్తారు. నేను చేస్తాను, మీరు చేస్తారు అనేక అంశాల కోసం. ఎప్పుడన్నా ఏనాడన్నా నేను ప్రార్థించడానికి ఏ అంశం లేదు ప్రభా, కేవలం నీతో కూర్చోవాలి, నీతో గడపాలి, నీతో మాట్లాడాలని నేను వచ్చాను ప్రభా. నేనేం అడగను ప్రభా, నిన్ను నా బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు 100 ఉండనే నిన్ను అడగను ప్రభా. నీతో గడపాలని ఆశ ప్రభా. నాకు నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు ముద్దు పెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కేవలం నీకోసమే నేను వచ్చా ప్రభా అని ఎప్పుడన్నా అన్నావు దేవునితో? ఒక్కసారన్నా ఆ పాయింట్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడన్నా ఆ మాటతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు? నిన్నేం అడగను ప్రభా, నువ్వు రావా నా దగ్గరికి? నువ్వు రావా? నేను అడగను అవి తీర్చమని లేదా పరిష్కరించమని నిన్ను అడగను. నువ్వు రావా నా దగ్గర కూర్చోవా? నీ ఒడిలో నా తలుంచాలి ప్రభువా. నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా ఆదరణకర్తవు నువ్వే, నా ఆశ్రయం నువ్వే. నువ్వు కావాలి ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా దేవుని దగ్గర? ఆ పాయింట్ మీద దేవుని దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నీకోసం దిగొస్తాడు. అంటే నువ్వు ఏదన్నా రిక్వెస్టులు చేస్తే రాడని కాదు, అయినా వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిసారి నీకు అందుబాటులోకి వస్తాడు. కానీ ఎక్కువ శాతం మనం ప్రార్థన అనగానే పోయి ముందు మన సమస్యలన్నీ చెప్పుకొని లేచి రావటమే తప్ప, ప్రభా ఈరోజు నాకు ఖాళీ దొరికింది ప్రభా, రోజు బ్రతుకు తెరువు కోసం పరిగెత్తుతున్నా, ఈరోజు ఖాళీ దొరికింది ప్రభా, నీతో గడపాలని వచ్చా ప్రభా, ఏం అడగను ప్రభా. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కేవలం నీ సన్నిధి కోసం వచ్చానయ్యా, నీ కోసం వచ్చా. ఈరోజు నేను తాకాలి, నేను స్పర్శించాలి, నీలో పరవశించాలి, నీతో అనుభూతి చెందాలి, ఆనందించాలి. నా ప్రభు నా దగ్గరికి రావా? నువ్వు కూర్చోను. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు. నా ప్రభు సన్నిధి నువ్వు అనుభవించకపోతే, నువ్వు పరవశించకపోతే, ఒక వినూత్నమైన అనుభూతి, ఆనందాన్ని నువ్వు పొందబోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా దిగొస్తాడు. ఎందుకంటే నా ప్రభు గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అక్కడ ఏమన్నా తెలుసా? వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాడంట. 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను అని రాస్తుంది. ఎంత ఆశతో చూస్తున్నారో తెలుసు. ఎవరన్నా నన్ను వెతుకుతారా? చాలామంది ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు, స్వస్థత వెతుకుతారు, ఆరోగ్యాన్ని వెతుకుతారు, ఆయుష్ను వెతుకుతారు, ఇహ సంబంధమైన వాటిలో ఉన్న అనేక సంగతులు వెతుకుతారు ఆయన దగ్గరకు వచ్చి. కానీ ఆయన ఏం అంటున్నాడో తెలుసా? నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నన్నుగా వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూడు ఒకసారి. ఆ వచనం చదువు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు దావీదు.
ఒకప్పుడు దేవుని దగ్గర అనేక సంగతులకు పరిష్కారాలు అడిగాడు. ఫలానా దాని మీద యుద్ధానికి పోదునా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. నా శత్రువులు నన్ను తరుముతున్నారు, నన్ను కాపాడవా అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలా రకరకాల సమస్యల మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు. నన్ను క్షమించవా అని క్షమాపణ కోరి వెళ్ళాడు. రకరకాల కారణాల చేత దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళినవన్నీ కీర్తనల్లో ఉన్నాయి. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి దావీదు అవేవి అడగల. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆరాటపడుతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువునాను. యెహోవా యొద్ద 27వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అదుగో ఇక్కడ వెండి బంగారాల ప్రస్తావన కానీ, రాజ్యము, కిరీటం, కీర్తి కాంక్షలు కానీ, భోగాలు కానీ ఏమీ లేవు ఇక్కడ. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. మగ్దలేన నా ప్రభువుని వెతికింది. దావీదు ఏదో వెతుకుతున్నాడంట, ఒక వరం అడిగాడంట, దాన్ని వెతుకుతున్నాడంట. ఏంటితో అది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏం దావీదు, 1/2 డజన్ మంది భార్యలు చేసుకున్నావుగా, ఇంకో డజన్ ఎతకపోయావా? నాకు వద్దురా బాబు. రాజ్యకాంక్ష లేదా? శత్రువుల ప్రాణాన్ని అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. వెండి బంగారాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. భూ సంబంధమైన భోగాలు చాలా ఉన్నాయి, విలాసాలు అడక్కపోయావా? నాకు వద్దురా బాబు. ఏంది దావీదు, అందరూ నీలాగా బతకాలని కోరుకుంటారు అయితే రాజులయ్యే, అన్ని భోగాలు అనుభవించాలని కోరుకుంటారు అయితే నువ్వేంది దేవుడు అంటున్నావు అంటే, నేను అలానే అనుకున్నాను రా, రాజును అయ్యాక అర్థమైంది నాకు ఇదంతా ఒట్టిదేనని, బూడిదేనని. ఉన్నదంతా ఆయన దగ్గరే ఉందిరా, ఉన్నదంతా నా ప్రభు దగ్గరే ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అందుకే ఆయన ప్రసన్నతని చూడటానికి, ఆయన సన్నిధిలో ధ్యానించడానికి నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే నేను నివసించాలని నేను ఆరాట పడుతున్నాను, నేను అదే వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పటివరకు మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రకరకాలు వెతికారు. ఈరోజు అడుగుతున్నాను, మగ్దలేన వెతికినట్టు ఏం కావాలమ్మా నీకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, యేసు కోసం ఏడుస్తున్నాను, యేసును వెతుకుతున్నాను అనగలవా? దావీదు ఏం వెతుకుతున్నావు? నేనా నా దేవుని ప్రసన్నతని వెతుకుతున్నాను, నా దేవుని ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన సన్నిధిలో తుది శ్వాస విడిచేంత వరకు ఉండిపోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం అడుగుతున్నావు దేవుని ముందు? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు అడుగు, తప్పులేదు. నువ్వు అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. అడగాల్సింది అడిగితే ఏంటంటే ఆయన సన్నిధి. ఎందుకు వచ్చావు నువ్వు? నీకోసమే వచ్చావు ప్రభువా. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేను కావాలా? నేను ఇచ్చేయి కావాలా? ఇచ్చేయొద్దు ప్రభువా, నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలా. నిన్ను చూడాలి, నిన్ను తాకాలి, నీ పాదాలు స్పర్శించాలి, నీ పాదాలు ముద్దాడాలి, నీ సన్నిధి అనుభవించాలి, నీ ప్రసన్నతను చూడాలి, నాకు నువ్వంటే ఇష్టం అని ఎప్పుడైనా ఏనాడైనా దేవుని ముందుకు వెళ్ళి నువ్వు అడిగితే ధన్యురాలివి, ధన్యుడివి. ఒకవేళ ఇప్పటివరకు నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి నువ్వు అడగటం నేర్చుకో, ఆయన సన్నిధిని ఆకర్షించడం నేర్చుకో, ఆయన ఆహ్వానించడం నేర్చుకో, ఆయనతో కూర్చోవడం నేర్చుకో, ఆయనతో సంభాషించడం నేర్చుకో, ఆయనతో సహవసించడం నేర్చుకో. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్టయితే నేను చెప్తున్నా, నువ్వు ఒక మరో దావీదువే అవుతావు నువ్వు. హల్లెలూయా. అట్లా ఉంటే నువ్వు ఒక మగ్దలేనవే అవుతావు. మళ్ళీ నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు అంతంత మాత్రంగా ఉండవు. రైట్. ఇప్పుడు 2 విషయాలు మీకు నేర్పాను అనుకుంటున్నాను. మొట్టమొదటిది,
యేసును వెతకాలి, యేసు కోసం ఏడవాలి, అంటే ఆయన సన్నిధి కోసం. రెండవది, ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు ధ్యానించుట కొరకు. మీకు ఒక మాట చెప్తాను నేను. దేవుడు బైబిల్లో మాట రాయించాడు. నేను చెప్పే మాటలు ఏమైనా అనవసరంగా అనిపిస్తున్నాయా మీకు? ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తున్నాయా? మ్యాటర్ సీరియసే కదా. అంటే నా ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. నాలాగా మీరు కూడా మీ హృదయాలు స్పందిస్తున్నాయా, లేకపోతే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? టచ్ చేశాలే, లైన్లో ఉన్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బైబిల్లో దేన్ని బట్టి సంతోషిస్తాడో రాయించాడు. సమూయేలు గ్రంథంలో ఒకడు సమీపించి బలి అర్పించడం కాదు కానీ నా మాటను వినటాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. కీర్తనల గ్రంథంలో గుర్రముల నరుల బలమునందు ఆయన ఆనందించడు కానీ కృపను వేడుకునే వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని రాయించాడు, ఆనందిస్తాడని రాయించాడు కీర్తనాల్లో. ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా రాయించాడు. అది ఎక్కడుందో పట్టుకుంటే గ్రేటే. మీలో మంచి సీనియర్స్ ఉన్నారు, పట్టుకుంటారని నా నమ్మకం. యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి నేను సంతోషిస్తానని రాయించాడు. బైబిల్లో ఒక చోట రాయించాడు, పట్టుకుంటే గ్రేటే. యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను సంతోషించువాడనై ఉన్నాను అన్నాడు. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నానని రాయించాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? మనం వెతకవలసిన మూడవది, మొదటిది యేసుని, రెండవది ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిలో ధ్యానాన్ని అన్నాను కదా. ఆ ధ్యానం అనే దానిలో ఇది లింక్ అయింది ఈ మాట. ఏమండి, మనం ఎవరినన్నా బాగా లవ్ చేస్తున్నాం అనుకో, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, వినండి, లవ్ అనగానే మళ్ళీ దరిద్రపు ఆలోచనకి వెళ్ళబాకండి. అంటే ప్రేమిస్తున్నాను, ఎవరినన్నా మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకో, ఆ ప్రేమించే వ్యక్తిని గురించి బాగా తెలుసుకోవడానికి ఇష్టపడతాం మనం. ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, టేస్టులు, రుచులు, అభిరుచులు, ఆనందాలు, సంతోషాలు తెలుసుకోవడానికి ఇష్టపడమా? చెప్పరేమండి. కొంతమంది నా ఆత్మీయ బిడ్డలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమిస్తారు. దేవుని కృప, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నేను వేసుకునే వస్త్రం దగ్గర నుంచి, నేను తినే తిండి దగ్గర నుంచి, నేను వాడే ఖర్చు దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. శాలే మనకి ఏ కూర అంటే ఇష్టం? ఆడపిల్లలకి పాపం మాకు నైపుణ్యం అంతా కూరలోనే ఉంటుంది కదా. శాలిమన్నకి ఏ కూర అంటే ఇష్టం? స్వీట్స్లో శాలిమన్నకి ఏదంటే ఇష్టం? అలాగా నన్ను ప్రేమించే నా ఆత్మీయ బిడ్డలు నా ఇష్టాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అవునా? అలాంటివి నాకు తెలిసినప్పుడు నవ్వుకుంటాను. సరే, కించిత్ సంతోషం ఉంటుంది నాకు, నా బిడ్డలు నా గురించి పరిశీలిస్తున్నారు అని. ఒక మనిషిగా నేనే ఆనందపడితే, ఆయనను ప్రేమిస్తూ ఆయన గుణగణాలని, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన కదలికల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర ఉన్నది అదే. చిన్న ప్రాయం నుంచి మళ్ళా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళని చూడండి, ఆ దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలంటే ఆడికి బోరు. అందుకే ఆడు బతుకంతా బోర్ అయిపోయింది. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళే. స్తోత్రాలు చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. చిన్న వయసు పిల్లలే ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో దేవుని పట్ల ఆశ. దావీదు మైండ్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నాడు. పొలంలో నా దేవుడు ఏమనుకుంటున్నాడో, నా దేవుడు ఇప్పుడు ఎలా చేస్తాడో, నా దేవుడు ఎలా కదులుతాడో, నా దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో,
అని మైండ్ అంతా ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఏం చేస్తే ఇష్టపడతాడో వెతుక్కోవటం, వాటిని చేయటానికి ట్రై చేయటం. ఇక ఎనీ టైం ఇదే, చిన్నప్పటి నుంచి అంతే. అలాగ దేవుణ్ణి ప్రేమించి దేవుని కదలికల్ని, దేవుని ఆలోచనలని, దేవుని ప్రసన్నతని వెతికిన వాడు సామాన్యుడిగా ఉన్నాడా, అగ్రగణ్యుడయ్యాడా? పెద్దగా చెప్పండి. ఎలాంటోడయ్యాడు? యోధుడయ్యాడు. అతని గురించి ఏం రాస్తుందో తెలుసా? వాస్తవంగా గొర్రెలు కాసేవాడని రాస్తుంది స్టార్టింగ్లో. కానీ సౌలు దగ్గర సౌలు పరిచారకుడు ఏం చెబుతాడో తెలుసా? అతడు రూపసి, సితారా చమత్కారంగా వాయించగలవాడు, శూరుడు, యుద్ధశాలి, వీటన్నిటితో పాటు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు. దావీదుని గురించి ఆ మాట మాట్లాడతాడు. అరే, గొర్రెలు కాసేవాడికి ఇన్ని సంగతులు ఎట్లా తెలుసా? ఆయనే నేర్పాడు. దావీదు యవ్వన ప్రాయము కాదు, పసితనం మొదలుకొని దేవుని పిచ్చోడండి, దేవుని పిచ్చోడో. కొంతమంది యవనస్తులు ఈరోజు పిల్లలు, కొంతమంది దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోవాలన్నా, దేవునితో కనెక్ట్ అవ్వాలన్నా, దేవుని గురించి ధ్యానించాలన్నా, ఆలోచించాలన్నా అంతగా పట్టింపు ఉండదు. పెద్దోళ్ళు ఏదో పిలుచుకొచ్చారని కూర్చొని సణుకుంటా కొండుకుంటా అటు మెసులుతా ఇటు మెసులుతా తిప్పలు పడతా ఉంటారు. దావీదు అట్టంటోడు కాదు. వాళ్ళ తల్లి చెప్తుంటే ఆ మాటలను అలాగా హృదయం నిండా నింపుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడండి దావీదు. దావీదు ఎంత ధన్యుడయ్యాడో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడు ఆ స్థితిలో లేడు. దేవుణ్ణి ప్రేమించిన దావీదు రాజు అయ్యాడు. అంతటితో ఆగల. తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంతటితో ఆగల. ఈరోజు కూడా మనం పాడుకునే చాలా కీర్తనల్లో దావీదు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దేవుడు దావీదును వాడుకుని అద్భుతమైన కీర్తనలు రచింపజేశాడు. అంతటితో ఆగల. సృష్టికర్త అయిన ప్రభు భూమి మీదకి వచ్చి ఆ దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అది దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఏ వయసు నుంచి? పసితనం నుంచి. ఏం తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు? మనుషుల మనస్తత్వాల మీద పరిశోధన, అవయవాల మీద పరిశోధన, జంతువుల మీద పరిశోధన, మొక్కల మీద పరిశోధన, కుక్కల మీద పరిశోధన చేయలే దావీదు. దావీదుళ్ళు కొడుకు చేశాడు ఈ పనులన్నీ. దావీదుళ్ళు కొడుకున్నాడు ఒక ఆయన, సొలొమోను అని. ఆయన చేశాడు ఈ మొక్కల మీద కుక్కల మీద పరిశోధన. ఆయన చేశాడు, అందుకే చివరికి ఒక కొలిక్కయ్యాడు దావీదు. అలాగా దావీదు పరిశీలన. దావీదు సబ్జెక్ట్ ఎవరంటే దావీదు పాఠమంతా కూడా దేవుడే. మరి ఇప్పుడు నీ పరిశీలన, నీ సబ్జెక్ట్ ఎవరు? నీ పాఠం ఎవరు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పు, షో చేయొద్దు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా, ఎటు పోతున్నా, నువ్వు పొలంలో తిరిగినా, ఊళ్ళో తిరిగినా, బజార్లో తిరిగినా, బండి మీద ఎటు పోతున్నా సరే, నీ ఆలోచన ఎటు ఉంటుంది? నిజంగా దావీదులాగా దేవుడే నీ సబ్జెక్టు, దేవుడే నీ పాఠం, దేవుని కదలికల మీదే నీ పరిశీలన, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం మీదే నీ అన్వేషణ అయితే దేవుడు చెప్పిన మాట ఇర్మియాలో నెరవేరిద్ది. నిన్ను బట్టి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో నేను అదే వెతుక్కుంటూ ఉంటాను, ఇందులో దేవుని కదలిక ఎట్లా ఉందని. నేను ప్రవర్తించే ప్రవర్తనలో కూడా దేవుడు ఎలా స్పందిస్తాడో ఆ ఆలోచనలు కూడా నాకు ఉంటాయి. ఎందుకంటే నా పాఠ్యాంశం అంతా కూడా నా దేవుడే, నా సబ్జెక్టు నా దేవుడే. మరి నేనేమన్నా నష్టపోయానా? వేస్ట్ ఫెలోగా మిగిలిపోయానా? దేవుడే నా పాఠ్యాంశంగా చేసుకొని, ఆయనే నా ప్రపంచంగా మార్చుకొని, అదే లోకంలో బ్రతకడానికి ఇష్టపడిందని నా బ్రతుకు అధోగతిలో లేదే. కాస్త కూస్త వాడుకుంటున్నాడే. యవ్వనుడా, యవ్వనురాలా, దేవుడు నీ పాఠ్యాంశం అయితే, దేవుడు నీ పాఠం అయితే, దేవుడు నీ సబ్జెక్ట్ అయితే, దేవుడు నీ లోకమైతే, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని ధ్యానించటమే నీ జీవితంలో ముఖ్య ఘట్టమైతే నువ్వు ఒక దావీదువే అవుతావు తప్ప ఇంకొకడివి కావు.